శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు అపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. అర్జున, మేలు కోరినవాడు మిత్రుడు, శత్రువు ఉదాసీనుడు, మధ్యస్థుడు ద్వేషి, బంధువు, సాధువులు, పాపులు మొదలైన లౌకిక సంబంధం గలవారి యందు తనకు సంబంధం లేనందువల్లను, తన సాధనకి వీరి ఎవ్వరితోనూ ఏ ప్రయోజనము లేనందువల్లను, వారి యందు రాగద్వేషాది ద్వంద్వ భావములు లేని సమబుద్ధి గల సాధకుడు యోగారూఢుడు అనబడతాడు. యోగి యజ్ఞిత ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్త ఆత్మా నిరాసిః అపరిగ్రహః. సాంఖ్య కర్మ జ్ఞాన సన్యాస భావములందు సాధన చేసిన ఫలితంగా పొందిన ఆత్మతత్వ జ్ఞానమును ధారణ చేసే పద్ధతిను, ధ్యానాన్ని విను అర్జున. సాధకుడు ఎప్పుడు నిర్జన ప్రదేశంలో ఇతరులతో సంబంధం లేక దేహేంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కోరికలను మొత్తం విడిచి అనాత్మ పదార్థాలను గ్రహించక నివసిస్తూ మనోబుద్ధి అహంకార చిత్తాలను అంతఃకరణమును ఆత్మతత్వమునందు సాధన కర్మయందు సమాధానం కావించాలి అర్జున అని భగవానుడు అంటున్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం చైల అజిన కుశ ఉత్తరం. సాధన కర్మాచరణకు సాధకుని నివాసం గురించి నేను చెప్పింది మొత్తం విన్నావు అర్జున. ఇప్పుడు ఆసన సాధనాల గురించి చెప్తాను విను. ఎక్కువ ఎత్తుగాను కాక ఎక్కువ దిగువగాను కాక ఉండే శుచిమైన చోటు, దర్భలు, జింక చర్మము, తెల్లని వస్త్రము వరుసగా ఒకదాని మీద ఒకటి వేసి ఆ ఆసనం మీద అమర్చుకుని ఆసనం మీద కూర్చో అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు అర్జునుడితో.